అయితే ఏంటిది ఎస్ఐఆర్ అంటే ఏంటిది? ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అంటే ప్రత్యేకంగా చేసే ఒక వడపోత కార్యక్రమం. ఓటర్ల జాబితాను ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఇవన్నీ తెలుసుకున్నందుకు ఒక ప్రత్యేక వడపోత కార్యక్రమం. మరి ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా, కొత్త ఓట్లు రాయించుకోవచ్చు కదా జనవరి 1కి అని కొంతమందికి అనిపించచ్చు. ప్రతి సంవత్సరం జరిగేదానికి ఎస్ఐఆర్కు ఫరక్ ఏంది అంటే, ఇప్పుడు మీకు తెలుసు 10 ఏళ్ళకి ఒకసారి మన దేశంలో జనగణన జరుగుతుంది, సెన్సస్. ఎవరు ఉన్నారు ఎవరు లేరు నీ వయసు ఎంత ఇంటికి వచ్చి రాసుకపోతారు చూడు. ఇప్పుడు శ్రీహర్ ఉన్నాడు, శ్రీహర్ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఎవరు ఉంటారు, ఎంతమంది పిల్లలు, మీ అమ్మ నాయన ఏడుంటారు, ఏం చదువుకున్నావు, నీ కులం ఏంది, అన్నీ కూడా రాసుకొని మరి అది సెన్సస్ ఇంటికి వచ్చి రాసుకపోతారు. అది 10 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది జనగణన, దాన్ని మీకు తెలుసు. ఇది కూడా ఏంటంటే ఎస్ఐఆర్కు మిగతా రెగ్యులర్గా జరిగే దానికి తేడా ఏంటంటే, ఎప్పటికప్పుడు రాయించుకునే దానికి తేడా ఏంటంటే, ప్రతి సంవత్సరం ఏమో మనం కావాలంటే ఇప్పుడు నా బిడ్డకు 18 ఏళ్ళు వచ్చినాయి అనుకో, వచ్చే సంవత్సరం నేను పోయి రాయిస్తా, ఇక నా బిడ్డకు 18 ఏళ్ళు నిండాయి అని చెప్పి దగ్గరలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్కో ఆర్డీఓ ఆఫీస్కో పోయి జిహెచ్ఎంసీ ఆఫీస్కో పోయి మనం ఒక కాగితం ఇస్తే ఫారం నింపితే ఓటు హక్కు ఇస్తారు. అట్లా కాకుండా ఈ ఎస్ఐఆర్ ప్రత్యేకత ఏంటంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఇది మొదటిసారి కాదు జరిగేది, ఇదివరకు కూడా జరిగింది. ఆఖరిసారి ఎప్పుడు జరిగిందంటే 2002లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 24 ఏళ్ళలో మళ్ళీ జరగలే. ఎస్ఐఆర్ ప్రత్యేకత ఏంటంటే, ఎట్లయితే సెన్సస్లో మీ ఇంటికి వచ్చి రాస్తారో ఎస్ఐఆర్లో కూడా గట్లే మీ ఇంటికి వచ్చి అధికారులు మీ కుటుంబంలో ఎవరున్నారు, ఓట్లు ఉన్నాయా పోయినాయా, ఎవరైనా చచ్చిపోయినా, ఎవరైనా కొత్తగా పుట్టినరా, 18 ఏళ్ళు నిండినాయా లేవా, నువ్వు ఉన్న ఇంటికాడనే ఉన్నావా మారినవా, ఆ ఇదివరకు కిరాయి ఉన్న ఇంటికి వెళ్ళి ఇంకో ఇంటికి పోయినావా, కొత్త ఇల్లు కట్టుకున్నావా, వేరే కిరాయి ఇంటికి పోయినావా, ఇవన్నీ కూడా క్రోడీకరించే కార్యక్రమమే ఎస్ఐఆర్. అయితే ఇందులో ఏమైందంటే గడబడైంది దేశంలో. ఈ బీజేపీ వాళ్ళు వచ్చినాక, ఇంతకుముందు సీనియర్ అయిపోయిండు, ఈ బీజేపీ వాళ్ళు వచ్చినాక వాళ్ళకు కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి. ముస్లింలు మాకు ఓట్లు వేయరు, క్రిస్టియన్లు మాకు ఓట్లు వేయరు, కాబట్టి వీళ్ళని కట్ చేయాలి, వాళ్ళకు ఒక ఆలోచన ఉంది. దాంతో ఏమైంది, బీహార్లో గడబడైంది, ఆడ మన వెస్ట్ బెంగాల్లో గడబడైంది. ఎందుకు గడబడైంది, మాకు ఓటు హక్కు ఉండగా నా దగ్గర అన్ని కాయిదాలు ఉండగా కట్ చేస్తున్నారు వీళ్ళు, ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా ఏకపక్షంగా పనిచేస్తున్నది అని చెప్పి అక్కడ లాలూ ప్రసాద్ గారి పార్టీ ఉంటుంది, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు పార్టీ ఉంటుంది, రాష్ట్రీయ జనతాదళ్ తేజస్వి యాదవ్ నాయకత్వం వహిస్తుంటాడు. అట్లాగే కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఆయన, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, వీళ్ళందరూ గడబడి చేసిర్రు. ఇగో మా ఓట్లు ఉండంగా తీసేసిండ్రు, हमारे पास सब कुछ है, कागजात है, सब कुछ है, आधार कार्ड है, रेशन कार्ड है, हर चीज़ है, पर हमारा होना बोल के निकाल रहे हैं, हम माइनॉरिटी है इस वास्ते निकाल दिए అని చెప్పి గడబడైంది. అందుకే ఏమనుకున్నామంటే మన పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మన రాష్ట్రంలో ఇటువంటి కథలు చేయనీయద్దు వీళ్ళను, ఎందుకంటే ఇక్కడ బీజేపీ లేదు మనలేదు, యాడుంది బీజేపీ ఈడ, ఏదో ఆ పార్లమెంట్ వచ్చినప్పుడు ఏదో గాడుపు ఆగమాగం గాడుపు తప్ప గాయగత్తర తప్ప కింద గ్రౌండ్లు ఏం లేదు, ఉత్తదే ఆ సోషల్ మీడియాలో ఎక్కువ సొసైటీలో తక్కువ, వాళ్ళు బిల్డప్ తప్ప ఏముండదు. కానీ వాళ్ళు ఎదురు చూస్తారు, గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తారు, ఏడన్నా సందు దొరకపోతుందా, ఏదన్నా దొరకపోతుందా మనకు, ఇలా మెల్లగా ఫిట్టింగ్ పెట్టి ఏదో తిరిగా సొచ్చుక రావాలి, సనత్ నగర్లో కూడా మెల్ల గుసాయించాలి అని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. దానికోసం ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉండే అన్ని వ్యవస్థలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి అది సాగనీయద్దు అంటే మనం ప్రతి బూత్ స్థాయిలో ఎవరైతే బిఎల్ఏస్గా ఉన్నారో మనం గట్టిగా పనిచేయాలి. అయితే ఇక్కడ మనం మీకు ఒక చిన్న విషయం తెలవాలి, బీహార్లో గడబడైతుంటే ఆ రోజు మన పార్టీ తరఫున నేను ఉత్తరం రాసిన ఎలక్షన్ కమిషన్కు, మీరు చేస్తుంది తప్పు, ఇన్ని అనుమానాలు వచ్చేటట్టు ఎలక్షన్లు ఇంకా 3 నెలల దూరం ఉండగా నువ్వు ఇప్పుడు ఈ కథ పెడితే రేపు ఓటు పోయినాక వాళ్ళు కోర్టుకు పోయినా కూడా కోర్టులో ఇరుక్కొని పోయి ఉంటారు, ఈ లోపల ఎలక్షన్ అయిపోతుంది, మీరు చేస్తుంది తప్పు, మీరు పారదర్శకంగా చేయండి, ట్రాన్స్పరెంట్గా చేయండి, అందరికి అర్థమయ్యేటట్టు చేయండి అని ఉత్తరం రాస్తే పిలిచిండ్రు ఎలక్షన్ కమిషనర్. నేను నాతో పాటు మన 4 ఎంపీలు, ఒక మాజీ ఎంపీ గారు, 6గురం కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను, 2 ఎలక్షన్ కమిషనర్లు, 3గురిని గంటసేపు కూర్చున్నాం, వాళ్ళతో కూర్చొని డిమాండ్ చేసినాం. ఏమని డిమాండ్ చేసినాం, ఇవాళ కూడా నేను మళ్ళీ పత్రికా మాధ్యమం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఎలక్షన్ కమిషన్ను మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలామందికి అనుమానాలు ఉన్నాయి, ఈ డబ్బాలు గోల్మాల్ అవుతున్నాయి, అందులోమో ఉన్నది ఆ చిప్పు అటు ఇటు అవుతుందట, ఉన్నాయా లేవా నేను చెప్పేది, చాలామందికి అనుమానాలు, లేకపోతే గిన్నిగానం ఎట్లా గెలుస్తారు వీళ్ళు చేసింది ఏముడిది, ఇట్లా చాలామందికి అనుమానాలు ఉన్నాయి. అందుకే మొదటి డిమాండ్ ఏం పెట్టినాం ఆ రోజు అంటే, మేము పోయి అయ్యా పెద్ద పెద్ద దేశాలు, అమెరికా లాంటి దేశాలు, జర్మనీ లాంటి దేశాలు, వాళ్ళే ఈవీఎంలు వద్దంటుండ్రు, వాళ్ళే కొంతమంది అయితే పెట్టిర్రు మళ్ళీ తీసేసిండ్రు, మరి మన కాడ గిన్ని అనుమానాలు ఉన్నప్పుడు ఇది అంతెందుకు, తీసేయండి, మళ్ళా
పేపర్ బ్యాలెట్ పెట్టండి, తప్పకుండా దానివల్ల లాభం అవుతుందని చెప్పి కూడా మన పార్టీ తరఫున డిమాండ్ చేసినాం. పేపర్ బ్యాలెట్ పెట్టండి, తప్పేమున్నది. ఎందుకంటే పేపర్ అయితే మళ్ళీ దేవులాడుకోవచ్చు, ఏడ గుద్దినాం అంటే గీడ గుద్దినా అని. కొన్ని ఖరాబ్ అయితే కావచ్చు ఓట్లు, కానీ పేపర్ అయితే పక్కా ఆధారం ఉంటుంది కాబట్టి పెట్టండి అని అడిగినాం. రెండోది ఏమడిగినామంటే అయ్యా మీరు చేస్తున్న ఈ కార్యక్రమం, ఈ వడపోత కార్యక్రమం ఎస్ఐఆర్ అనేది అవుతున్నదో ఇంట్లో కూడా అనుమానాలు వస్తున్నాయి మీ మీద. ఓట్లు ఉన్నోళ్ళవి కూడా తీసేస్తుర్రట, బతికిన వాళ్ళని చచ్చిపోయిన వాళ్ళని చూపెడుతుర్రట. కాబట్టి ఒక పని చేయండి, ప్రతి బూత్లో ప్రతి పార్టీ కార్యకర్తలు ఉంటారు కాబట్టి మా వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ప్రతి బూత్లో ఆల్ పార్టీ అంటే అన్ని పార్టీలకు అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు, ఎవరుంటే వాళ్ళకి, ఇంకెవరైనా వేరే పార్టీలు ఉంటే వాళ్ళకు ఏజెంట్లు పెట్టుకొని మీరు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎవరినైతే నియమిస్తున్నారో, అంగన్వాడీ టీచర్ కావచ్చు, ఆ మెప్ మా వాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వాళ్ళతో మేము కలిసి పనిచేస్తాం. మేము కూడా మా పార్టీ తరఫున మీకు ఇస్తాం. ఏమిస్తాం? ఇగో ఫలానా మనిషి ఈయన ఉన్నాడు, నువ్వు లేడంటున్నావు, తప్పు నువ్వు చేసేది అని చెప్పి కింది స్థాయిలో బూత్ స్థాయిలోనే ఒక కమిటీ ఉంటే పకడ్బందీగా వ్యవహారం జరుగుతుందని చెప్పి మొట్టమొదలు చెప్పిందే మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి నివేదించిందే మనం. చెప్పినాక మళ్ళీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఏందయ్యా మీరు గడబడి చేస్తున్నారు, బీహార్లో ఆగమాగం చేసిండ్రు. ఇగో గిన్ని రకాల ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి ఈ దేశంలో. ఇప్పుడు మన దేశంలో ఎన్ని ఐడి కార్డులు ఉంటాయి ఒక మనిషికి? పాస్పోర్ట్ ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది,